ఓం భగవతే వాసుదేవాయ నమః అనేది సంస్కృతంలో ఒక మంత్రం. దీని అర్థం ఓం వాసుదేవుడైన భగవానుడికి నమస్కారం. ఈ మంత్రాన్ని సాధారణంగా విష్ణువు లేదా శ్రీకృష్ణుడికి పూజించేటప్పుడు ఉపయోగిస్తారు. ఈ మంత్రం విష్ణువు లేదా శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఒక సాధారణ ప్రార్థన. భక్తులు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దేవుడిని ఆరాధిస్తారు మరియు వారి జీవితాలలో శాంతి, ఆనందం మరియు సమృద్ధిని కోరుకుంటారు. ఈ మంత్రాన్ని ఎందుకు జపించాలి? ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఓ ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండో వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ పరిగించాడు. గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి 1/2 యోజన దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామ జపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. చూస్తే బక్క చిక్కి ఉన్నాడు. గట్టి గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యమైంది. ఇదేమైనా శ్రీకృష్ణుడు మాయ ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటు వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వ్యాసుడు నవ్వి, ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకు సందేహమా? ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలుస్తున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకీ నువ్వు కుశలమే కదా? కుశలమే. నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా? అదిగో ఆ దూరంలో వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదే నీ సందేహం. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారి నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం